బీజేపీకి ఒకప్పుడు జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, తర్వాత ఆయనే అసలు నరేంద్ర మోడీ పేరును 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది. ఆపడానికి చాలా శాయశక్తుల అంతర్గత శక్తులు, బయట శక్తులు ప్రయత్నించినాయి. అయినా సరే రాజ్నాథ్ సింగ్ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థిగా, ఎందుకంటే తన అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి తనే ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు, కాకూడదు అని నరేంద్ర మోడీని ముందు పెట్టాడు. విజయం. నరేంద్ర మోడీ ఆయనకు హోంమంత్రి ఇస్తారనుకున్నారు, కానీ ఆయనకు రక్షణ మంత్రి అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ప్రత్యేకించి ఏది ఈ యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాడు రాజ్నాథ్ సింగ్. తాజాగా ఆయన్ని ఏఎన్ఐ వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న రైజ్ చేశారు. ఈడీ, సిబిఐ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి, ఐటీ లాంటి వాళ్ళని పెట్టి నియంత పరిపాలన నడుపుతున్నారు. సోనియా గాంధీని ఇబ్బంది పెడుతున్నారు, మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతున్నారు, స్టాలిన్ ఇబ్బంది పెడుతున్నారు, మీ వ్యతిరేక శక్తులందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇది కరెక్టేనా, ఇది నియంతృత్వం కాదా, అది నియంత్రణని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని అడిగితే, నియంతృత్వం అంటే ఎట్లుంటుందో నేను చెప్తాను అసలు రహస్యం అంటూ, ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించింది, జైళ్ళలో పెట్టించింది. ఆ టైంలో నా తల్లి చనిపోయింది, తల్లి చనిపోతే అంత్యక్రియలకి కూడా రానియలేదు, ఆ రోజున అక్కడే ఉండాల్సి వచ్చింది, జైల్లోనే ఉండాల్సి వచ్చింది అంటూ, ప్రత్యేకించి బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా నా తల్లి మరణించింది, ఆనాటి పరిస్థితుల కారణంగా 27 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె నన్ను చూడాలన్న చివరి కోరికని మాత్రం తీర్చలేకపోయాను, నన్ను కలవనీయలేదు, అది నియంతృత్వమా, లేకపోతే ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతూ కోర్టుల్లో చట్ట ప్రకారం నడుచుకోవడానికి విఫలమై మా మీద విమర్శలు చేయడం కరెక్టా అని అడుగుతున్నారు.